హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటిలో ఒక ఖాళీ ఆయిల్ బాటిల్ ఉందండి. ఆ ఆయిల్ బాటిల్లో ఏం చేద్దామా అనుకునేటప్పటికీ నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఆ ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. వారాహి నవరాత్రులు కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతాయి. అలాగే ముగ్గురమ్మలకి మూలకుటైన అమ్మ దుర్గమ్మ తల్లి ఇళ్లలో వెలిసిన కులదైవమై గ్రామదేవతై అందరినీ కాచి కాపాడుతూ ఉంటుందండి. ఆ అమ్మవారిని వేద్దాము అనుకున్నానండి. ఏం లేదండి, ఆ ఖాళీ డబ్బా మీద అమ్మవారిని రూపాన్ని వేశానండి. నాకు వచ్చినట్టు డ్రాయింగ్ వేశానండి. వేసి ఆ బాటిల్లో వాటర్ పోసాను. వాటర్ పోసి ఆ వాటర్లో కొద్దిగా పసుపు వేశానండి. పసుపు వేసేటప్పటికి అమ్మవారి రూపం అలా వచ్చిందండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. డ్రాయింగ్ వేసేవాళ్ళైతే ఇంకొంచెం బాగా అమ్మవారిని రూపాన్ని బాగా వేస్తారండి. నాకు ఏదో కొద్దిగా వచ్చు కాబట్టి నేను అట్లా ట్రై చేశాను. అమ్మవారిని వేసి అందులో వాటర్ పోసి పసుపు వేసి తిప్పేటప్పటికి చూడండి, మనకి వేప చెట్టు కింద అమ్మవారిని పెడతారు కదండి, అలా అమ్మవారు అలా అనిపించారండి నాకు. అలా ఉన్నారు అమ్మవారు అని నేను మళ్ళీ ఇంకా నా దగ్గర డెకరేషన్కి సంబంధించిన పువ్వులు ఉంటే అవి తీసుకొచ్చి వేశానండి. ఆ వేసేటప్పటికి వేప చెట్టు కింద అమ్మవారు ఎలా ఉంటారో అలాగే అనిపించారండి. చిన్న బాలా త్రిపుర సుందరీ దేవిలాగా అనిపించారు. ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతల్ని అలాగే వారాహి మాతని దర్శించుకోండి. నా ఐడియా ఎలా ఉందో, ఈ బాటిల్తో అమ్మవారు ఎలా వచ్చారో కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.